వి సాయి ప్రసాద్ ఎంకామ్ ఎల్ఎల్బి ఎంసీజే అని నేను ఈరోజు సింగమల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఈరోజు ముఖ్యంగా 24 ఏళ్ళుగా ఈ జర్నలిస్టుగా నేను పనిచేస్తున్నాను. జర్నలిస్టుగా ప్రతి నియోజకవర్గంలోనూ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజా సమస్యలను ఇన్నాళ్ళు అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించేవాడిని. అయితే సింగమల నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సింగమల నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాలా పార్టీలు అధికారాన్ని చేపట్టాయి. అధికారంలో ఉన్నా కూడా సింగమల నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు అభివృద్ధి పరిచిన దాఖలాలు అయితే నాకు ప్రజా సమస్యలను తీర్చే ఆలోచనలు ఉన్నాయి. ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలిసే మనసు ఉంది. కాబట్టి సింగమల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. సింగమల నియోజకవర్గ ప్రజలందరూ నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నాకు ఓటు వేయాల్సిందిగా ఎన్నికల్లో నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ధనబలము అంగబలము లేనిది ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు ఇప్పుడు ఏదో ఆ పార్టీ ఇస్తుంది, ఈ పార్టీ 2000 ఇచ్చింది, ఆ పార్టీ 2000 ఇచ్చింది, ఎవరికి వేటేస్తాం అనేది కాదు ఆలోచించాల్సింది. ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు డబ్బులు తీసుకోవచ్చు, ఎందుకంటే అభ్యర్థులు వారి సొంత డబ్బు ఎవరు ఇవ్వడం లేదు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే నియోజకవర్గంలో వారి సొంత డబ్బులు కోటాను కోట్లు కూడబెట్టుకునే డబ్బులు తెచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి చేయరు. ప్రభుత్వం డబ్బులు వస్తేనే, ప్రభుత్వ ధనం వస్తేనే, ప్రభుత్వం గ్రాంట్ చేస్తేనే, దానికి నిధులు శాంక్షన్ అయితేనే ఆ ఎమ్మెల్యే కూడా ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తారు. ఎవరు సొంత డబ్బు ఖర్చు పెట్టుకోరు. కాబట్టి కేవలం వారు డబ్బులు ఇచ్చి మీ ఓట్లను కొనుక్కుంటున్నారు. కాబట్టి ప్రజల్లో ఇప్పటికీ మార్పు రావాలి. సరైన అభ్యర్థిని ఎన్నుకోండి, ఒక విద్యావంతులను ఎన్నుకోండి. ప్రజా సమస్యలను ఎవరు తీస్తారో వారికి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఓటేస్తే ఎమ్మెల్యే అయిన తర్వాత మీ సమస్యలను నేరుగా నేనే పరిష్కరిస్తాను. ఎవరు వచ్చినా కూడా నాకే కాల్ చేయొచ్చు, నాతోనే మాట్లాడి. ఇన్నాళ్ళు సాధారణమైన జర్నలిస్టును, ఎమ్మెల్యే అయినా కూడా సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటానని అందరికీ మాటిస్తున్నాను.